తిరుమల కల్తీ నెయ్యి కేసులో కొరియా లింకులు బయటపడ్డాయి. పామాయిల్ నెయ్యిలా కనిపించాలంటే మోనోగ్లిజరైడ్ అనే కెమికల్ ని కలపాలి. పామాయిల్ తో పాటు బీటా కెరోటిన్, ఎసిటిక్ యాసిడ్, ఎస్టర్, లాక్టిక్ యాసిడ్ వంటి కెమికల్స్ ని కలిపి నెయ్యి లాంటి పదార్థాన్ని తయారు చేస్తారు. ల్యాబ్ లో పరీక్షిస్తే ఇది నెయ్యిలా కనిపించడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి మోనోగ్లిజరైడ్ కలిపారు. ఢిల్లీకి చెందిన ఒక కంపెనీ ఈ మోనోగ్లిజరైడ్ రసాయనాన్ని దిగుమతి చేసుకుని సుగంధ ఆయిల్స్ అనే సంస్థకు అమ్మితే వాళ్ళు భోలేబాబా డైరీకి విక్రయించారు. సిబిఐ సిట్ నిర్వహించిన సోదాల్లో సుగంధ ఆయిల్స్ కంపెనీలో భోలేబాబా డైరీలో ఒకే సోర్స్ నుంచి వచ్చిన మోనోగ్లిజరైడ్ పెద్ద మొత్తంలో దొరికింది. వెజిటేబుల్ ఆయిల్ లేదా జంతు కొవ్వులతో మోనోగ్లిజరైడ్స్ తయారు చేస్తారు. వెజిటేబుల్ ఆయిల్ తో తయారు చేసిన రసాయనం ఖరీదు ఎక్కువ. యానిమల్ ఫ్యాట్ తో చేసిన మోనోగ్లిజరైడ్ రేటు తక్కువ. టీటీడీకి చాలా తక్కువ ధరకి నెయ్యి సరఫరా చేయడంతో జంతు కొవ్వులతో తయారు చేసిన చవకైన మోనోగ్లిజరైడ్ ని నెయ్యి కల్తీకి వినియోగించి ఉంటారనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 2024 జూలైలో టీటీడీ అధికారులు పంపిన నెయ్యి శాంపిల్స్ లో పంది కొవ్వు, గొడ్డు కొవ్వు ఉండొచ్చని గుజరాత్ లోని ఎన్డీడీబీ CALF ల్యాబ్ రిపోర్టు తెలిపింది. నెయ్యిలో జంతు కొవ్వులు ఉండొచ్చని గతంలో ఒక ల్యాబ్ రిపోర్టు తేల్చినా ఈ అంశంపై దర్యాప్తులో సిట్ ముందుకు వెళ్లలేదు. భోలేబాబా డైరీ సుగంధ ఆయిల్స్ నుంచి మోనోగ్లిజరైడ్ కొనుగోలు చేయడానికి నకిలీ ఇన్వాయిస్లు వాడినట్టు సిట్ విచారణలో తేలింది. వంట నూనెల పేరుతో మోనోగ్లిజరైడ్స్ కొనుగోలు చేసినట్టు సిట్ తేల్చింది. వెజిటేబుల్ ఆయిల్ తో తయారైన మోనోగ్లిజరైడ్ అయితే దాన్ని వంట నూనె పేరుతో కొనాల్సిన అవసరం ఏమొచ్చింది అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జంతు కొవ్వులతో తయారు చేసిన మోనోగ్లిజరైడ్ కావడంతోనే ఇన్వాయిస్ లో వంట నూనెలుగా చూపించాలని అధికారులు భావిస్తున్నారు. అంటే కొరియన్ కొవ్వులతో మన తిరుమల లడ్డు ప్రసాదాన్ని అపవిత్రం చేశారు.